హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ముందు వీడియోలో డ్రై ఫ్రూట్స్, సీడ్స్ నేను ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను అని చెప్పాను కదండి. చూడండి, బాదం, జీడిపప్పు, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలానే వాటితో పాటుగా ఈ గ్రౌండ్ నట్స్ కూడా తీసుకున్నానండి. వేరుశెనగ గుళ్ళు, ఇవి వచ్చేసి సెసమీ సీడ్స్ అండి. నువ్వులు తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఈ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. స్టార్టింగ్ హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించేస్తే తొందరగా మాడిపోతాయండి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, తొందరగా పాడవకుండా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ వేయించినవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా ఇవి వేడి చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోవాలి. అలానే సేమ్ అదే కడాయిలో గ్రౌండ్ నట్స్ అయితే తీసుకుంటున్నానండి, వేరుశెనగ గుళ్ళు. వీటిని కూడా ఇలానే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలానే ఈ సెసమీ సీడ్స్ కూడా తీసుకుంటున్నానండి. ఇవి లాస్ట్లో ఎందుకు తీసుకుంటున్నానంటే ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇలానే గరిటెతో మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్ ఉంటాయి. అలానే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. మనం ఇవి డైలీ డైట్లో యూస్ చేయడం చాలా మంచిది. చూడండి, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే గ్రౌండ్ నట్స్ అలానే సెసమీ సీడ్స్ కూడా సేమ్ ప్లేట్లో వేసి మిక్స్ చేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా కలిసిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసి స్టోర్ చేసుకోవడం వల్ల ఈజీగా పిల్లలకి స్నాక్ ఐటమ్స్ చేసినప్పుడు ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టేస్తాను. మనం పిల్లలకి ఎప్పుడూ కూడా బయట డిజర్ట్స్, ఫుడ్ అనేవి పెట్టకూడదండి. వాటి వల్ల పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చూడండి, ఇది బాగా సాఫ్ట్గా చేయకూడదండి. చూడండి, ఇలా కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఇలా నేను చూపించినట్టుగా పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఈ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటానండి. అలానే ఈ హార్లిక్స్ బాటిల్లో కూడా కొంచెం వేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మా పిల్లలకి ఇది హార్లిక్స్ పౌడర్ అని చెప్తే ఇంకొంచెం వేయమ్మా అని అడుగుతారు. చూడండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని డైలీ ఎలా యూస్ చేస్తానో చెప్తాను. బ్లాక్ రేజన్స్, పాలు, పౌడరు, ఇంకా బనానాస్ తీసుకుంటాను. అలానే ఇందాక నేను మిక్సీ చేశాను కదండి, అదే గిన్నెలో 3 స్పూన్స్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. మీకు నచ్చితే 4 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. అలానే 2 or 3 బనానాస్ అయితే తీసుకుంటున్నానండి, అరటిపళ్ళు. ఇంకా ఈ బ్లాక్ రేజన్స్ 4 to 5 అయితే వేస్తానండి అందులో. చూడండి, అలానే ఇలా పాలు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేయాలండి. ఇందులో మీరు యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడైతే నేను మిక్సీ చేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్లో ఉందో. నేనైతే డైలీ కూడా మా పిల్లలకి ఉదయాన్నే ఇలా చేసిస్తానండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా తాగడం వల్ల తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. అలానే బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలానే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.